హలో ఆల్ అండ్ వెల్కమ్ టు సినీషాన్. ఇండియన్ సినిమాలో ఒక ఫన్ హారర్ ఫ్రాంచైజ్ అంటే నేరుగా గుర్తొచ్చేది మ్యాడాక్ హారర్ కామెడీ యూనివర్స్. మరి ఈ తమ్మా యూనివర్స్కి న్యూ లైఫ్ ఇచ్చిందా లేక ఫ్రాంచైజ్కి ఫ్రీజ్ వేసిందా? పదండి, లేట్ చేయకుండా త్వరగా అవగొట్టేద్దాం. ఇది మ్యాడాక్ హారర్ కామెడీ యూనివర్స్లో మరో క్వర్కీ, స్పూకీ యెట్ ఎంటర్టైనింగ్ రైడ్. అలోక్ గోయల్ ఢిల్లీకి చెందిన జర్నలిస్ట్. ఒక అసైన్మెంట్ కోసం తన టీంతో కలిసి ఫారెస్ట్కి వెళ్తాడు. కాని అక్కడే ఒక బేర్ దాడి చేస్తుంది. ఆ సిచ్యువేషన్లోకి ఎంట్రీ ఇస్తుంది తడక, ఒక మిస్టీరియస్, క్యూట్ కానీ డేంజరస్ వ్యాంపైర్. అలోక్కి ఆమె మీద ఇన్స్టంట్ క్రష్. కాని లవ్ కదా, మ్యాడాక్ యూనివర్స్లో అదెప్పుడూ నార్మల్ కాదు. తడక వెనక దాగి ఉన్న క్లాన్, దాన్ని లీడ్ చేస్తున్న యక్షాసన్ ఎంటర్ అయినప్పుడు స్టోరీ ఒక ఫన్ టర్న్డ్ ఫియర్ రోలర్ కోస్టర్గా మారిపోతుంది. సినిమా మొదటి హాఫ్లో హాస్యం, కోకీ డైలాగ్స్తో లైట్గా స్టార్ట్ అవుతుంది. కానీ సెకండ్ హాఫ్లో సూపర్ న్యాచురల్ పాలిటిక్స్, హారర్ టచ్, ఎమోషనల్ కనెక్ట్ కలిపి ఎంహెచ్సియుకి ఒక కొత్త డైమెన్షన్ ఇచ్చే ప్రయత్నం కనిపిస్తుంది. ఆయుష్మాన్ ఖురానా మళ్లీ తన ట్రేడ్ మార్క్ ఆక్వర్డ్ చామ్తో కరెక్ట్గా ఫిట్ అయ్యాడు. రష్మిక సూపర్ రిఫ్రెషింగ్గా ఉంది, ఎస్పెషల్లీ తన వ్యాంపీ క్యూట్ ఎనర్జీతో. నవాజ్ ఎంట్రీ అంటే మళ్లీ ఈరీ వైబ్ గ్యారంటీడ్. తమ్మాకి ఉన్న బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఇది మ్యాడాక్ హారర్ కామెడీ యూనివర్స్లో ఒక కంప్లీట్లీ ఫ్రెష్ కాన్సెప్ట్. మిగతా పార్ట్స్లా కాకుండా ఈ కథలో ఒక న్యూ మిత్ సెటప్ ఉంది. అదే సినిమా యూఎస్పీగా నిలుస్తుంది. స్క్రీన్ ప్లే అంత బలంగా లేకపోయినా ఈ యునిక్ స్టోరీలైన్ మాత్రం మన దృష్టి ఎక్కడికీ వెళ్లనివ్వదు. ఇక రష్మిక మందన గురించి మాట్లాడితే బ్రో, ఇది ఆమె బాలీవుడ్ కెరియర్లో బెస్ట్ రోల్స్ సోఫార్. వ్యాంపైర్ రోల్ అంటే ఒక్క తప్పు చేసినా క్రింజ్ జోన్లో పడిపోతుంది. కాని రష్మిక ఫుల్ కాన్ఫిడెన్స్తో నేల్డ్ ఇట్. ఆ బాడీ లాంగ్వేజ్, ఎక్స్ప్రెషన్స్, ఇంటెన్సిటీ అదిరిపోయాయి. ఆయుష్మాన్ ఖురానా అయితే ఎప్పటిలాగే క్లాస్ యాక్టర్. ఈసారి డ్యూయల్ షేడ్స్ ఉన్న రోల్తో మరోసారి వర్స్టాలిటీ చూపించాడు. ప్రత్యేకంగా సెకండ్ హాఫ్లో ఆయన ట్రాన్స్ఫర్మేషన్ సీన్స్ ప్యూర్ గూస్బంప్ స్టఫ్. మధ్య మధ్యలో ఫన్ మూమెంట్స్ కూడా ఉంటాయి. యూనివర్స్ ఫ్యాన్స్కి ఒక సర్ప్రైజ్ క్యామియో ట్రీట్ లాంటిదే. సచిన్ జిగర్ ఇచ్చిన సాంగ్స్ ఈసారి అస్సలు క్లిక్ అవ్వలేదు. మ్యాడాక్ యూనివర్స్కి యూజువల్గా క్యాచీ వైబ్స్ ఉంటాయి కదా, కాని ఇక్కడ ట్రాక్స్ బిలో పార్గా అనిపిస్తాయి. కాని బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం ఓకే అనిపిస్తుంది. అట్లీస్ట్ సీన్స్కి నీడెడ్ ఎనర్జీ ఇచ్చింది. సౌరభ్ గోస్వామి సినిమాటోగ్రఫీ మాత్రం నీట్. కొన్ని ఫ్రేమ్స్, ఎస్పెషల్లీ ఫారెస్ట్ విజువల్స్ మరియు డార్క్ టోన్ లైటింగ్ బాగా ఎలివేట్ చేశాయి. కాని ఎడిటింగ్ అక్కడే కాస్త ల్యాగ్ అనిపిస్తుంది. పేస్ అనీవెన్గా మారిపోతుంది. విఎఫ్ఎక్స్ వర్క్, ఎస్పెషల్లీ ఆయుష్మాన్ ఇంట్రో సీన్లో, సెకండ్ హాఫ్లో ఫైట్ సీక్వెన్స్లో ప్యూర్ బిగ్ స్క్రీన్ వైబ్ ఇచ్చింది. కానీ యాజ్ మెన్షన్ బిఫోర్, డబ్బింగ్ మేజర్ డ్రాబ్యాక్ బాస్. డైలాగ్స్లో ఎమోషన్ ఫీల్ రావట్లేదు. రైటింగ్ టీం డీసెంట్ జాబ్ చేసింది, కాని ఆదిత్య సర్పొద్దర్ డైరెక్షన్ మాత్రం ఆ పొటెన్షియల్ని స్క్రీన్ పైకి తీసుకురాలేకపోయింది. కథలో నైస్ మూమెంట్స్ ఉన్నా నేరేటివ్ మధ్య మధ్యలో స్టంబుల్ అవుతుంది. లైక్ స్మూత్ హారర్ రైడ్లో ర్యాండమ్ స్పీడ్ బ్రేకర్స్ వేసినట్టు. మరి మొత్తానికి చెప్పాలంటే బాస్, తమ్మాకి ఐడియా సూపర్ ఇంట్రెస్టింగ్. ఐడి కదు నంబర్. మరి మొత్తానికి చెప్పాలంటే బాస్, తమ్మాకి ఐడియా సూపర్ ఇంట్రెస్టింగ్. కాన్సెప్ట్ వైజ్ చూస్తే మ్యాడాక్ యూనివర్స్లో ఫ్రెష్ ఫ్లేవర్, హారర్, మిత్, ఎమోషన్ అన్నీ కలిపే ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తుంది. కాని స్క్రీన్ ప్లే ఆ ప్రామిస్కి ఫుల్ జస్టిస్ చేయలేకపోయింది. రష్మిక మందన వ్యాంపైర్ లుక్లో లిటరలీ షీ స్లేడ్ ఇట్. ఆమె పర్ఫార్మెన్స్ స్టాండౌట్ పాయింట్. ఆయుష్మాన్ ఖురానా కూడా తన ట్రేడ్ మార్క్ ఇంటెన్సిటీతో అలోక్గా సాలిడ్ యాక్ట్ చేశాడు. ఇద్దరి కెమిస్ట్రీ సీన్స్ ఎంగేజింగ్గా ఉన్నాయి. మధ్య మధ్యలో వచ్చే ఫన్ బిట్స్ కూడా ఓకే ఫీల్ ఇస్తాయి. కాని పేసింగ్ స్లో అవ్వడం, సీన్స్ అన్నెసెసరీలీ డ్రాగ్ అవ్వడం, చివర్లో క్లైమాక్స్ వీక్గా పడిపోవడం, ఇవన్నీ టుగెదర్గా సినిమా ఇంపాక్ట్ని డైల్యూట్ చేస్తాయి. సింపుల్గా చెప్పాలంటే తమ్మా ఇంట్రెస్టింగ్ ఐడియాతో స్టార్ట్ అయ్యి ఎగ్జిక్యూషన్తో హాఫ్ వేలో ఫేడ్ అయిన రైడ్ లాంటిది. కొత్తదనం ఉంది, కిక్ మాత్రం రాలేదు బాస్. ఇంతవరకు వీడియో నచ్చితే బాస్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరింకా ఇలాంటి రివ్యూలు
మూవీ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ ఆన్ చేయండి.